ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ఇరిగేషన్ చైర్మన్ మువ్వా విజయబాబుతో కలిసి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాగమయ్య మాట్లాడుతూ మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకం తలదించుకునే విధంగా ఉందని, బస్సులో బ్రేక్ డాన్సులు వేసుకోండి అని మహిళలను కించపరిచిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, లేని ఎడల రానున్న కాలంలో మహిళలు పెద్ద ఎత్తున బుద్ధి చెబుతారని, కాంగ్రెస్ సంక్షేమ ఫలాలను చూసి కేటీఆర్ ఓర్వలేకనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నీ తండ్రి నేర్పించిన జ్ఞానమని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే మట్ట రాగమయ్య కేటీఆర్పై నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ప్రతి నియోజకవర్గంలో 60-70 ఓట్లతో మెజారిటీలో గెలిపించారు. అందరికీ సేవ చేస్తానని చెప్తున్నాను. గట్టిగా మాట్లాడి కాంగ్రెస్ని గెలిపించినందుకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గురించి చర్చించుకోవద్దని నేను అనుకున్నాను, కానీ నిన్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మీరు ప్రెస్లో చూసిండొచ్చు. హరీష్ రావు గారు మాట్లాడుతూ 90% కంప్లీట్ చేశాము అని మాట్లాడారు అనమాట. ఆయన ఒకసారి ఇరిగేషన్ మంత్రిగా చేశారు, ఒకసారి ఫైనాన్స్ మంత్రిగా చేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు చేశారు. ఒక 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రి కూడా వారి కిందనే ఉన్నదన్నమాట. మరి వాళ్ళకు ఫైనాన్స్ తెలియదు, లెక్కలు తెలియదు, ఏం తెలియదో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 19,000 కోట్ల రూపాయలు. వీళ్ళు పూర్తి చేసిన ప్రాజెక్ట్ అప్పటికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి మీరే లెక్క వేయండి, మరి అది 40%. ముఖ్యంగా చూస్తే రామసహాయం రఘురామరెడ్డి గారి ఇంటి పేరులోనే సహాయం ఉంది కనుక మనం అడిగినా అడగకపోయినా కూడా ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అని మంచిగా మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించారు. మరి అన్నగారు కూడా మాకు చెప్పారు, ఖచ్చితంగా మీ ఎంపీ ఫండ్స్ నుంచి ఎక్కువ శాతం ఇస్తాను సత్తుపల్లికి అని. అలాగే ఇంకొక ముఖ్య విషయము, ఇవాళ మన కేటీఆర్ గారు ఆడవాళ్ళ మీద విమర్శన చేశారు. మీరందరూ చూసి ఉంటారు మీడియాలో. ఈ ఆడవాళ్ళని ఎంత కించపరుస్తూ మాట్లాడారంటే, ఫ్రీ బస్సులు పెట్టింది ఉల్లిపాయలు వెల్లుల్లి ఒలుచుకుంటూ వెళ్ళడానికే, రికార్డింగ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేయడానికే అని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. మరి వారి సంస్కారం ఏదో దాంట్లోనే తెలిసిపోతుంది. వాళ్ళు కనీసం మహిళలకి ఒక ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కాకుండా ఇప్పుడు మహిళలకి మన కష్ట సుఖాలు తెలుసుకొని మన ప్రభుత్వంలో ఫ్రీ బస్ ఇస్తే దాన్ని వాళ్ళు తట్టుకోలేక, మనకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు తట్టుకోలేక అలాంటి విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ సంస్కారము, వాళ్ళ నాన్నగారు నేర్పించిన సంస్కారం ఎంతో తెలుస్తుంది. ఆడపడుచుల